అనగనగా రోహన్ అనే 10 ఏళ్ల ధైర్యవంతుడైన బాలుడు ఉండేవాడు. చిన్నప్పటినుండి అతనికి వాళ్ల తాతయ్య చెప్పే ఎల్డర్ స్టోన్ అనే మాయాపర్వతం గురించి వినడమంటే చాలా ఇష్టం. ఆ పర్వతం ఎక్కడుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఒకరోజు రోహన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతని దారి అంతా మంత్రముగ్ధులను చేసే నీలిరంగు కాంతితో మెరిసిపోయే స్ఫటికాలు, వింతైన ఆకుపచ్చని మొక్కలతో నిండి ఉంది. ఆ మాయాలోకంలో రోహన్ తన కర్ర సాయంతో పర్వతాల మధ్య ధైర్యంగా ముందుకు సాగాడు. వెళుతున్న కొద్దీ దారి చాలా కఠినంగా మారింది. ఒకచోట నిటారాయిన కొండ అంచున అతను చిక్కుకుపోయాడు. కిందంతా దట్టమైన పొగమంచు పరుచుకుని భయంకరంగా ఉంది. అదే సమయంలో అతనికి కొండగోడపై బంగారు రంగులో మెరుస్తున్న ఒక మాయావేరు కనిపించింది. ఆ వేరు తన తాతయ్య చెప్పిన కథల్లోని మాయాచిహ్నం అని రోహన్ గుర్తించాడు. వెంటనే ఆ మెరుస్తున్న వేరును గట్టిగా పట్టుకుని ప్రాణాలకు తెగించి పైకెక్కాడు. చివరికి శిఖరాన్ని చేరుకున్న రోహన్కు అక్కడ ఒక అద్భుతం ఎదురైంది. ఒక భారీ పర్వతమే ఒక ప్రాచీన ముఖంలా మారి అతనితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఆ పర్వతరాజు కళ్ళు తెల్లటి కాంతితో మెరుస్తూ ప్రశాంతంగా ఉన్నాయి. నీ ధైర్యానికి నేను మెచ్చాను చిన్నవాడా. ఈ పర్వత హృదయం నీ అడుగుజాడలను విన్నది అని ఆ పర్వతం మెల్లగా పలికింది. రోహన్ తన కళ్లముందే ఉన్న ఆ మహా అద్భుతాన్ని చూస్తూ తను వెతుకుతున్న గమ్యాన్ని చేరుకున్నందుకు ఎంతో గర్వపడ్డాడు. రోహన్ ఆ పర్వతం నుండి ఏ మాయాశక్తిని పొంది ఉంటాడో తెలుసుకోవాలనుకుంటున్నారా?